నెక్స్ట్ ఏంటి? కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడి. ఓకే. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? కొబ్బరి, మిర్చి, నెయ్యి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, సాల్ట్, ఉల్లిపాయలు. ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి కదా కొబ్బరి చట్నీకి. ఇంకా చూద్దామా ప్రొసీజర్? ఓకే. ఫస్ట్ నెయ్యి వేసుకున్నాం. నెయ్యి, మీ బ్రాండ్ నెయ్యి అయిపోయింది. నెయ్యి అయిపోయింది. ఓకే. నెక్స్ట్ అది కొంచెం కాగాల, కొద్దిగా కొంచెం వేడెక్కితే బాగుంటుంది కదా. హై మీదే ఉంది కదా. ఓకే. ఆవాలు వాడుకోవచ్చు కదా మనం? వాడుకోవచ్చు. అయితే ఇందాకటి రెసిపీలో కూడా ఆవాలు వేసుకోవచ్చేమో, బాగుండదా? బాగుండదు, అది కొంచెం జీరా అయితే కనుక కొంచెం కమ్మదనంలా ఉంటుంది కదా. ఓకే ఓకే. అంటే నాకు ఇది తింటున్నంత సేపు ఆ పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ ఆ ఫ్లేవర్ వస్తుంటే పులిహోర తిన్న ఫీలింగ్ ఉంది. సో మనకు పులిహోరలో శనగపప్పు ఉంటే బాగుండు, పల్లీలు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. సో అవి లేని కొంచెం కొరత అనిపించింది. వాటికి బదులు మనం నట్స్ ఏమైనా ట్రై చేయొచ్చేమో కదా. మనం బాదం అది తీసుకోవచ్చు కదా, బాదం తీసుకోవచ్చు, అవిసె గింజలు, నువ్వుల పొడి, ఏదైనా మన ఇష్టం. ఇంకా అవును, మన ఇష్టంగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. సో అలా ఇంకా యాడ్ చేసుకోవాలి, ఇంకా మంచి ఫ్లేవర్స్ రావాలి అంటే మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. కొద్దిగా ఆవాలు వేసుకున్నాం. ఓకే. నార్మల్ అంటే మనం కొబ్బరి పచ్చడి చేసుకుంటాం కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇది విడిగా మామూలుగా తింటాం కదా, దానిలో అయితే మిక్స్ రైస్ లో మిక్స్ చేసి తింటాం కదా. ఇది సెపరేట్ గా తిన్నా మనకు ప్రాబ్లం లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం జనరల్ గా ఏమనుకుంటామంటే కొబ్బరి చట్నీలు ఇదర్ ఇడ్లీలోకి తిందామనో లేకపోతే దోశ ఇడ్లీలోకి మనకి కాంబినేషన్ ఇష్టం. డ్రై చట్నీ అన్నమాట ఇది. ఓహో. ఎండుమిర్చి, సో ఎండుమిర్చి వేశారు, కరివేపాకు. ఓకే. ఆనియన్స్ వేసుకున్నాం. ఒక కంప్లీట్ ఆనియన్ వాడారా? కంప్లీట్ ఆనియన్. సో వన్ డైట్ కి సరిపోతుంది మీకు వాటికి, ఇంకా ఆనియన్ వాడద్దు. ఇంకా వాడారు కాబట్టి ఇది వాడాం కాబట్టి. ఓకే. కోకోనట్ కూడా హాఫ్ వేసుకుంటాం కదా, వేసుకుంటే ఇంకా అది కూడా ఇంకా యూజ్ చేయకూడదు అనుకుంటా. అచ్చా, ఒక హాఫ్ చిప్ప అంతా వాడాలి. ఓకే. ఇది మీరు సగం వరకు వచ్చి సినిమా ఆపేశారండి. మీ డైట్ లంచ్ వరకు ఆపేసాము. తర్వాత లంచ్ నైట్ అయితే ఇంకా డిన్నర్ అయితే కనుక నార్మల్గా అయితే మార్నింగ్ ఎందుకు తీసుకోమంటే నైట్ నాన్ వెజ్ తీసుకుంటే కానీ మనకు సాటిస్ఫాక్షన్గా నిద్ర పడుతుంది కదా. ఫుల్గా తీసుకోకుంటేనా? తీసుకుంటేనే. మీరు అసలు కాంప్రమైజ్ అయ్యేలా లేరు అసలు. అదే తినేది ఏదో నైట్ తింటే మంచిగా మనం ఫుల్ అవుతుంది, ప్లస్ కొంచెం లేట్గా పడుకున్నా మనకి మళ్ళీ ఏ స్నాక్స్ డైజెస్ట్ అవుతుందా మీకు నైట్ నాన్ వెజ్ తింటే? ఏం ప్రాబ్లం లేదు. ఓకే. సో అయితే నైట్ ఏం తింటారు మరి? నైట్ చెప్పిన 2 మీల్ డైట్ లో నైట్ తింటారు. ఇంకా చికెన్ కానీ కబాబ్స్ అలా మనం చేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాం. కబాబ్స్ కి కూడా ఏమైనా ఇన్స్టెంట్ ప్రొసీజర్ చెప్పారా మన విఆర్కే గారు? అలా ఏం లేదు కదా, కంపల్సరీ ఎక్కువ టైం కూడా ఏం పట్టదు కదా, పెద్ద ప్రాబ్లం ఏముంది. సో నార్మల్ గా మనం మ్యారినేట్ చేసుకుని జస్ట్ ఆయిల్ లో ఫిష్ ఫ్రై కానీ అలాంటివి చేస్తాం. ఏదైనా మనం 250 grams వరకు తీసుకోవచ్చు కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. స్టమక్ ఫుల్ అయిందన్న ఫీలింగ్ ఉంటుంది. మనం తినని ఫీలింగ్ ఎప్పుడైనా ఈవినింగ్ వస్తుంది కదా, ఎక్కువ నైట్ వస్తుంది కదా. అవునవును, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, నిద్ర సరిగా పట్టదు అలా ఉంటుంది కదా. ఓకే, బాగుంది. నాకు మీరు చెప్పిన దగ్గర నుంచి ఈ డైట్ అంటే చాలా మంది ఎక్కువ ఫాలో అవుతారేమో అనిపిస్తుంది. మీరు చెప్పిందంటే చాలా ఈజీ వే ఉంది. ఈజీగా మనం వెయిట్ ఈ రెసిపీస్ కూడా మనం ఈజీగా చేసుకునేలాగా, కొంచెం కష్టంగా ఉంటే కనుక అబ్బా చేసుకోవాలనిపిస్తుంది కదా, అలా కాకుండా ఇదైతే ఈజీగా ఉంటాయి కదా. 1 minute లో ఇదే ఈజీ మనకి రైస్ వండుకునేటంటే అనిపించాలని. ఎగ్జాక్ట్లీ. అప్పుడు కొంచెం రైస్ నుంచి రైస్ ని అవాయిడ్ చేసేయచ్చు మనం ఈజీగా కూడా. సో ఇప్పుడు ఏంటి మీ పిల్లలకు కూడా ఇదే పెడుతున్నారా? మా పిల్లలకి పెట్టట్లేదు. మీ వారు మీరు వరకు వాడుతున్నారు? మేమిద్దరే. ఓకే.
సో ఇబ్బంది అనిపిస్తుందా ఏమైనా వంటలు ఇన్ని చేసుకోవడం అలా? అలా ఏం లేదు, అలా ఏం లేదు, ఇదే ఈజీ అనిపిస్తుంది అన్న కదా. ఓకే, రైస్ కంటే కూడా ఇదే ఈజీ. ఇవి మన రెసిపీస్ అని ఉంటాయి కదా, అవును, అవే మనకి మళ్ళీ ప్లస్ ఫుల్ అవుతుంది, స్నాక్స్ అవసరం లేదు, అలా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. మెయిన్గా మనకి బాగా ఎంకరేజింగ్ గా ఉండే ఫ్యాక్టర్ ఏంటి అంటే వెయిట్ తగ్గుతూ ఉండడం. సో వెయిట్ తగ్గడమే కదా మన మీ లక్ష్యం. సో అది ఎలాగో ఎంకరేజింగ్ గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, సో ఉల్లిపాయలు వేగాయా? ఓకే. వేగిన తర్వాత మనం కొబ్బరి మిర్చి కలిపి పచ్చిమిర్చి కలిపి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, మిక్సీ పట్టేసుకుని నార్మల్గా కొబ్బరి పచ్చడికి మనం ఉల్లిపాయలు వాడడం, అది మనకి నట్స్ వేసుకుంటాం కదా, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు వేసుకుంటాం కదా, మనకి అది ఆ ఫ్లేవర్ ఏమో ఉండదు, మనం విడిగా అయితే తినలేం కదా. సో ఓన్లీ పచ్చిమిర్చినే ఉందా ఇప్పుడు దీంట్లో? కొబ్బరి కొబ్బరి పచ్చిమిర్చి. ఓకే, సో హాఫ్ కొబ్బరి చిప్పకి ఎన్ని పచ్చిమిర్చిలు వాడారు? 4. మనం ఇంకా కారం ఎంత కావాలన్నా మనం మిర్చీలు ఎన్నైనా వాడుకోవచ్చు. ఓకే, కొంచెం పసుపు. ఓకే, కొంచెం ఉప్పు. మంచి ఫ్లేవర్. పచ్చి కొబ్బరి బాగుంటుంది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఎందుకు ఇప్పుడు దీన్ని మనం ఇలా వేసి జనరల్గా మనం మిక్సీ తర్వాత పడతాం పచ్చి చట్నీ అంటే? అవునా, ఇదేంటి ఇట్లా డ్రైగానే ఉంటుందా? డ్రైగానే ఉంటుంది. డ్రైగా ఉన్న వల్ల మనం తినగలుగుతాం స్పూన్తో. అలా తింటే కొంచెం మనం మళ్ళీ ఇడ్లీ మిస్ అవుతాం కదా ఆ చట్నీ అయితే. ఇది ఎగ్జాక్ట్లీ, అసలు అదే కదా, ఇడ్లీ పచ్చి కొబ్బరి చట్నీ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేవి ఇడ్లీలు, దోశలు, వడలు గుర్తొస్తాయి. అవేవి తినడానికి వీలు లేదు వీరమాచినేని డైట్లో. సో అలాంటప్పుడు ఇలా దేనికి దానికి కాంపెన్సేషన్స్ ఉన్నాయండి, మీరు అవన్నీ చక్కగా ఫాలో అవ్వచ్చు కదా. అయిపోయినట్టేనా? రెడీ. వెరీ నైస్. సుగుణ గారు డిష్ అవుట్ చేసేద్దామా? సుగుణ గారు ఇంకేమైనా యాడ్ చేయాల్సింది ఉందా దీంట్లో? అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అండి. మనం లెమన్ యాడ్ చేద్దాము. ఓకే, లెమన్ యాడ్ చేస్తే కనుక ఇంకా బాగుంటుంది. ఓకే, ఎలాగో లెమన్స్ తీసుకోవాలి కదా. వీరమాచినేని కొబ్బరి చట్నీ రెడీ అండి. టేస్ట్ చూడండి. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, సుగుణ గారు ప్రిపేర్ చేసిన వీరమాచినేని కొబ్బరి చట్నీ నా చేతిలో రెడీగా ఉంది. సో ఇదేంటి డ్రైగా ఉండే కొబ్బరి చట్నీ అనొచ్చు. చక్కగా ప్రొసీజర్ అంతా మీరు చూసారు కదా. అలా చేసుకుని మీరు రైస్కి బదులుగా, అంటే రైస్ తినట్లేదు ఆర్ ఇంకేదన్నా స్నాక్స్ తినట్లేదు, బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు అని అనిపించినప్పుడు కొబ్బరి చట్నీ ఇలా చేసుకుంటే మీకు ఒక మీల్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అని చెప్తున్నారు సుగుణ గారు. అలా ట్రై చేయండి. సో ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉండబోతుందో చెప్తాను నేను. నైస్. పచ్చి కొబ్బరి ఫ్లేవర్ ఎంత కమ్మగా, ఎంత బాగుంటుందండి. దానికి కొంచెం కారం కూడా యాడ్ అయింది, ఉల్లిపాయలు చక్కగా వేగున్నాయి, కరివేపాకు ఫ్లేవర్ ఉంది. సో ఇవన్నీ కలిపి కొబ్బరి చట్నీ అదరహో అండి. అండ్ దట్టు లాస్ట్లో మళ్ళీ నిమ్మకాయ కూడా పిండారు కదా, దాంతో అసలు సూపర్ టేస్ట్ ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. సుగుణ గారు మీరు చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి అండ్ ఈజీగా కూడా అయిపోయాయి. ఇది తినకపోతే ఎలా అనిపించేలాగా ఉన్నాయి, నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మంచి రెసిపీస్ తయారు చేసినందుకు. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్ చూసారు కదండి, వీరమాచినేని డైట్ స్పెషల్ రెసిపీస్లో భాగంగా సుగుణ గారు ప్రిపేర్ చేసిన పన్నీర్ జీరా రైస్ అలాగే కొబ్బరి పచ్చడి 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది వీరమాచినేని డైట్ స్పెషల్ రెసిపీస్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.